యేసుక్రీస్తు నామములో యొక్క ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానానికి ఎంచుకున్న భాగం కీర్తనలు 121 కీర్తన 5వ చరణం చదువుకుందాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి ఏమంటున్నాడంట, ఆయన కాపాడేవాడంటున్నాడు, మన కుడి పక్కన నీడలాగా ఉండేవాడంటున్నాడు. సో దావీదు గారు అలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతున్నాడు దేవుని యొక్క. సో మనం కూడా అదే ఎక్స్పీరియన్స్ మనకి కలగాల. దేవుడు మన కుడి పక్కన ఉంటున్నాడు అని ఆయన ఉన్నట్లయితే మనకి ఏ చింత కూడా ఏ కొరత కూడా ఉండదు. మనము అపోస్తుల కార్యంలో చూసుకున్నట్లయితే పేతురు గారు కూడా ఒకసారి ఆ విధంగా ఆయన యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల నుంచి అంతా కూడా అనేకులు జనాలు వస్తుంటున్నారు. వారికి ఏమి వినపడుతుందంటే ఆయన నీడ తగిలితే బాగవుతుందని అందరూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా విశ్వసిస్తుంటున్నారు. అందుచేత ఏం చేస్తున్నారంటే అనారోగ్యంగా ఉన్న వారిని, అపవిత్రాత్మ పడిన వాళ్ళని అందరిని కూడా ఆ చుట్టుపక్కల ఉన్న అందరిని తీసుకొచ్చినప్పుడు ఆయన వెళుతూ ఉండగా ఆయన నీడబడినప్పుడంతా కూడా అందరూ కూడా బాగా ఉంటున్నారని మనము చూస్తుంటున్నాం. ఇంకొక చోట కూడా కీర్తనల గ్రంథం కూడా 16:8 కూడా చెప్తున్నాడు, ఆయన కుడి పక్కన నాకు సహాయంగా ఉన్నాడని కూడా వాక్యము చెప్తుంటున్నాడు. సో కుడి పక్కన ఆయన మన మేలు కోరే అంటున్నాడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు అంటున్నాడు. ప్రతిదీ మనకి అన్నీ కూడా ఆయన మనకు ముందుండి కాచి కాపాడే దేవుడు అంటున్నాడు. ఈ వాక్యం ద్వారా తెలియజేసుకున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని తీర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల సమయం బట్టి నీకు స్తోత్రాలు రాజా. అవును రాజా, మీరు నా తండ్రి అయా మా మంచి కోరే దేవుడు నా తండ్రి, మా కుడి పక్కన తండ్రి నీడలాగా తండ్రి మమ్మల్ని తండ్రి కాస్తున్నవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. అయా తండ్రి, మీరు నా తండ్రి మమ్మల్ని రాజా తండ్రి కనురెప్పవలే కాస్తున్న దేవుడే నీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. వింటున్న పిల్లలందరూ కూడా తండ్రి అయా తండ్రి ఆశ్రయించి దీవించమడుగుతున్నాం తండ్రి. ఎప్పటి పంట క్షమించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.